గత కొన్ని రోజుల్లో ఏమి జరిగిందో, ఇంకా కొన్ని విషయాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. మీకు ఇప్పుడు తెలుసు కదా! మీరు వీడియో చూసారు. మేము అంటే నేను మరియు అష్బఫారా మిస్టర్ దిగార్మోను కలవడానికి విమానంలో వెళ్దాం. ఓహ! ఇది ఒక సర్ప్రైజ్. ఇది 4 వారాలుగా ప్లాన్ చేశాం కానీ, ఆ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో సమయం కుదరలేదు. అంటే నిజంగా బిజీగా ఉంటాడు. నిన్న రాత్రి మేము ఒక వెబినార్ పెట్టాం. అందులో కొంతమంది మాట్లాడారు. ఏమి జరుగుతుందో కొంచెం వివరించాం. నిజంగా వచ్చాడు, కానీ ఆ భాగాన్ని మేము రికార్డ్ చేయలేదు. అతను ఇలా చేసినప్పుడు అక్కడ ఉన్న వారితో మాత్రమే మాట్లాడాలని, దాన్ని రికార్డ్ చేయకూడదని కోరుకుంటాడు. దానికి నేను గౌరవం ఇస్తాను, కానీ అతను మంచి విషయాలే చెప్పాడు. నిజంగా చెప్పాడు కాబట్టి దాని గురించి ఆందోళన అవసరం లేదు. మేము అక్కడికి వెళ్ళాం. మేము అక్కడ కొన్ని పిచ్చి అనుభవాలు, అద్భుతమైన కథలు పొందాము. అందులో 2 అత్యంత గుర్తుండిపోయే క్షణాలు. ఒకటి అస్ని మాటితో చూడటం. అది పెద్ద విషయం. రెండవది ఆగండి. ఇంకొకటి కూడా చెప్పొచ్చు. అంటే నేను మాతిని చివరికి కలవడం. అలాంటి పిచ్చి విషయాలు. మీరు ఇది తెలియకపోవచ్చు, కానీ అతను ఎప్పుడూ ఇలా చేస్తుంటాడు. కేవలం ఈ కంపెనీని నిర్మించడం మాత్రమే కాదు, అవసరం ఉన్న చోట్ల అతను ప్రజలకు సహాయం చేస్తుంటాడు. మనం అష్బఫరాకు చెప్పగలిగే అతిపెద్ద కృతజ్ఞత ఏమిటంటే, నేను మీ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను. నేను కూడా ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పడం. మరియు భవిష్యత్తులో ఎప్పుడో తెలియదు. ఒకరోజు అయితే బాగుండేది అనుకుంటున్నాను. నిన్ననే జరిగితే బాగుండేది అనిపిస్తోంది. కానీ నేను ఎలాంటి తేదీలు చెప్పడం లేదు. నా మనసులో నమ్మకం ఉంది. మీరు అవసరం ఉన్నవారికి సహాయం చేయగలుగుతారు. ఇతరులకు సేవ చేయడం మీ జీవితంలో చేయగలిగే గొప్ప పని. ఇది మిలియన్ల డాలర్లు సంపాదించడంపై కాదు. అది ప్రజలకు సహాయం చేయడమే. సూటిగా, సింపుల్‌గా దేవుని నియమం, దేవుని ధర్మం. అవసరమైన వారికి సహాయం చేయండి. మనుషులకు మంచిగా ఉండండి. మీ పొరుగువారిని ప్రేమించండి. సరేనా? మీ పొరుగువారిని ప్రేమించండి. అతను ఏమి చెప్పాడు? ఈ భవనంలో ప్రేమను ఎందుకు తాళం వేస్తున్నారు? నేను మళ్ళీ చెబుతాను. ఈ భవనంలో ప్రేమను ఎందుకు తాళం వేస్తున్నారు? బఫారా మాటలు ఆ ప్రధాన మేనేజర్‌కు ఇలా ఉన్నాయి. అక్కడ బయట ఈ ప్రజలను ప్రేమించేవారు ఉన్నారు. వారు లోపలికి వచ్చి వారిని కలవాలనుకుంటున్నారు. మీరు మాత్రం 8:00 గంటలకు తలుపులు మూసేస్తారా? అతను ఇది నేను ఎప్పుడు చూసిన అందమైన ప్రొఫెషనల్ రీతిలో చేశాడు. అతనికి ఇది బాగా వచ్చేది. అతను మనుషులతో కోపం లేకుండా లేదా అసహనంగా కాకుండా ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఇది అతను ఎప్పుడూ చేయని పని. మీకొకటి చెప్పాలి. అతనికి అసహనంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ అతను ఎప్పుడూ అసహనంగా ఉండలేదు. అతను ఎప్పుడూ దానిని సానుకూలంగా చూస్తాడు. ఇప్పుడు అతను మనందరినీ సేవిస్తున్నాడు. మీరు అది తెలుసుకోకపోవచ్చు. నేను కొంచెం చెప్పగలను. గత కొన్ని నెలల్లో బఫారా అన్ని చోట్ల ఉన్నాడు. అది ఎందుకో నేను చెప్పను. నాకు అనిపిస్తోంది మీకు తెలుసు ఎందుకో. ఎందుకంటే అతను మనందరికీ సరిపోయే సరైన మనుషులతో అద్భుతమైన కంపెనీ మరియు వ్యవస్థను నిర్మిస్తున్నాడు. నిన్న రాత్రి అతను వచ్చినప్పుడు నేను అతనికి కొన్ని నిమిషాల పాటు లింక్ పంపాను. వచ్చి మాతో కొద్దిగా మాట్లాడమని. అతను వేరే ప్రదేశంలో ఉన్నాడు. చాలా సార్లు ప్రజలు అతను అరబిక్ చేస్తానన్నాడు అని అంటారు. నా ఉద్దేశ్యం అరబిక్ కాదు, ఇండియా వెబినార్ అని. అతను సమయం ఉంటే చేస్తాను అన్నాడు. ప్రస్తుతం అతను అన్ని చోట్ల తిరుగుతూ వివిధ రాష్ట్రాల్లో అద్భుతమైన పనులు నిర్మిస్తున్నాడు. అవి మీను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. నన్ను అడగకండి. నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నేను మీకు చెప్పను కూడా. ఎందుకంటే అది బఫారా ఉత్సాహం. ఆయన మనకు సేవ చేయాలని, ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనకు ఏం జరుగుతుందో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అతను చాలా బిజీగా ఉన్నాడు. మీరెప్పుడైనా నిన్న లైవ్‌లో విన్నారా అంటే, అది అద్భుతమైన లైవ్ అని నేను అనిపించింది. ఆయన మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చి ప్రజలను ఉత్సాహంగా ఉంచడం ఎప్పుడూ సులభం కాదు అని చెప్పారు. లేదా ఉత్సాహంగా ఉంచకపోయినా కనీసం ప్రజలను సంతోషంగా ఉంచడం. ఎందుకంటే మనం అన్నీ తెలుసుకోలేము. కానీ నేను మీకు చెప్పగలిగేది ఒక్కటే.
ఈ మనిషి తనను తాను నేను చేయగలిగిన దానికంటే ఎక్కువగా తన్ను తాను నెట్టుకుంటూ పోతున్నాడు. నిజంగా చెప్పాలంటే అతను ఆగకుండా కదులుతున్నాడు. అతను తన ఆఫీసులో కూర్చుని ఉండడం లేదు. ఇది నేను ఇప్పుడే మీకు చెబుతున్నాను. అతను బయటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నాడు. సరైన వారిని వెతుకుతున్నాడు. వారితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. తన దగ్గర ఉన్నదాన్ని చూపిస్తున్నాడు. వారు ఏమి చేయగలరో అడుగుతున్నాడు. ఇది చాలా కాలంగా జరుగుతోంది. మీకు ఇది తెలుసా? లేదు. ఇప్పుడు మీకు తెలుసు. కాబట్టి మీరు క్రిస్ అష్ ఎప్పుడు మాట్లాడతాడు అని అడిగితే, నేను అతనికి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతాడు అని చెబుతాను. అతను అతను చాలా బిజీగా ఉంటాడు. మేము నిర్ణయం తీసుకున్నప్పుడు మార్టీ అనారోగ్యానికి గురైన రోజు అతను నాకు ఫోన్ చేశాడు. అతను క్రిస్ మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఇది మొదటిసారి జరుగుతున్నప్పుడు 4 లేదా 5 వారాల క్రితం. సరే నేను అన్నాను కానీ నువ్వు మార్టీని అడిగావా? అతని అభిప్రాయాన్ని తెలుసుకో. అతను ఎలా ఫీలవుతాడో చూడు. అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకున్నాం. కానీ కొన్ని విషయాలు జరిగాయి. అప్పుడు అది జరగలేదు. కానీ అది పర్వాలేదు. మేమంతా ఏమి జరగబోతుందో అర్థం చేసుకున్నాం. వినండి బఫారాతో ఏదైనా షెడ్యూల్ చేయడం అంటే దాదాపు అసాధ్యమే. నేను దీని గురించి తెలుసు. నేను ఇదే చెప్పాను. అందుకే నేను మార్టీతో మాట్లాడాను. అతను వస్తావా? నేను వస్తున్నాను. నమ్మకపోతే నమ్మండి. టికెట్లు, హోటల్ బుక్ చేశాను. అష్‌ను కూడా రప్పించేందుకు చూస్తాను. అప్పుడు న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. కాబట్టి అతను కొన్ని గంటల దూరంలో ఉన్నాడు. నేను అతనికి ఫోన్ చేశాను. చెప్పాను. నాకు టికెట్లు వచ్చాయి. ఏమిటి? నేను దాదాపు అక్కడే ఉన్నాను. ఏమిటి? అప్పుడు అతను అంటాడు, సరే క్రిస్ నాకు ఈరోజు పెద్ద మీటింగ్ ఉంది. రేపు ఇంకొకటి ఉంది. నేను ఈ రాష్ట్రానికి వెళ్ళాల్సి ఉంది. నేను రేపు నీకు ఫోన్ చేస్తాను. సరే బాగుంది. నేను ఇక్కడ ఉన్నాను. మరి అతను దీనికి ఉత్సాహంగా మారుతున్నాడని మీరు చూడగలుగుతారు. అతను నన్ను మరుసటి రోజు ఫోన్ చేశాడు. అంటాడు, క్రిస్ నాకు ఈ మీటింగ్ ఉంది. ఇది 3 వరకు సాగుతుంది. ఎక్కువైతే నేను రేపటి వరకు రాలేను. సరే ఇది గురించి. ఇది కొంచెం నవ్వు వస్తుంది. అతను మళ్ళీ ఫోన్ చేస్తాడు. క్రిస్ మీటింగ్ 5 గంటల వరకు సాగింది. నేను రాలేను ఎందుకంటే ట్రాఫిక్ తో 2 గంటలన్నర ప్రయాణం పడుతుంది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాగైతే సరే మార్టీ అతను ఇంకా బిజీగా ఉన్నాడు. రేపు వస్తున్నాడు. మధ్యాహ్నం నన్ను ఫోన్ చేసి, నేను అన్నీ వదిలేశాను అన్నాడు. అతను జూన్‌లో చేయగలననిపించి ఆ ప్రయాణాన్ని రద్దు చేశాడు. అతను అన్నాడు, నేను రద్దు చేశాను. అందరినీ వేచి ఉండమన్నాను. నేను అక్కడికి వస్తాను. సరే అన్నా. నేను కూడా సరే అన్నా అని చెప్పాను. ఎందుకంటే అతని షెడ్యూల్‌లో ఎప్పుడు ఏమి వస్తుందో నాకు ఎప్పుడూ తెలియదు. అదిగో చూడండి మరుసటి రోజు సుమారు 5 గంటలకు అతను వచ్చాడు. అది అద్భుతంగా అనిపించింది. మీరు ఆ వీడియో చూసారా? అతను లోపలికి వచ్చిన వెంటనే తీసిన వీడియో అదే. అది చాలా సరదాగా ఉంది. అది చాలా మందిని ఉత్సాహపరిచిందని అనుకుంటున్నాను. కానీ అది అతనికి ఉన్న ప్రేమ, అభిరుచిని కూడా చూపించింది. అది మిస్టర్ మార్టీ డీగార్మో, అతని కుటుంబం, ఈ మొత్తం కోసం కూడా ఈ ప్రపంచంలో అతను ఉన్న స్థాయిలో ఉండి అలా చేసేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. దీని గురించి ఆలోచించండి. నేను ఇలా అనుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎవరు? కానీ ఈ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. ఇది అతను ఎప్పటికీ చేయాలనుకునే విషయం. కానీ మనము చేయాలని కూడా అతను కోరుకుంటున్నాడు. మీకు ఎవరికైనా సేవ చేయడానికి, ఎవరికైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటే చేయండి. నా జీవితంలో ఆనందం పెరిగింది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజలకు సహాయం చేయగలుగుతున్నాను. నేను అందరికీ సహాయం చేయలేను. గత కొన్ని రోజుల్లో నాకు కొన్ని అందమైన అనాథాశ్రమాల నుండి, ప్రపంచం నలుమూలల నుండి నమ్మలేకపోతే కూడా కొన్ని కాల్స్ వచ్చాయి. మీలో చాలా మంది ఈ అనాథాశ్రమాలకు సహాయం చేస్తున్నారని నాకు తెలుసు. వారిలో చాలా మంది నాకు సీస్‌కి మద్దతు ఇస్తానని తెలుసు. వారు ఆ విషయం విన్నప్పుడు వారు మీరు నాకు సహాయం చేయగలరా అని అడిగారు. నేను ప్రస్తుతం సహాయం చేయలేను. కానీ భవిష్యత్తులో చేయగలను. నిజంగా భవిష్యత్తులో మీరు చేయగలుగుతారు అని చెప్పాను. అది అంటే ఏమిటి? నేను చెప్పాను. మీరు ఇప్పుడు మేము చేస్తున్న పనిలో భాగం అవ్వవచ్చు. అందరూ పాస్టర్లు లేదా ఈ అనాథాశ్రమాల కోసం సంస్థలు నడిపేవారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి.
మీరు చేస్తున్న దానికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ మీరు కూడా ఈ కంపెనీ విజయవంతమైన తర్వాత మీ స్వంత విధానంలో మీ వ్యవస్థకు సహాయం చేసే అవకాశం పొందుతారు. అది నేను అందరికీ చెబుతాను. బాధలు, కష్టకాలాలు ఎదుర్కొంటున్నవారు మీరు ఉన్న పరిస్థితి వల్ల మీరు ఇతరులకు సహాయం చేయగలుగుతారు. ఎందుకంటే మీరు దీన్ని తిప్పి ఆ వ్యక్తులకు సహాయం చేయగలరని మీకు తెలుసు. వారు ఆ సమయంలో ఆర్థికంగా సహాయం అవసరమైతే మాత్రమే కాదు, వారిని ఈ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా వారు తమ బాధ్యతను స్వయంగా తీసుకునేలా చేయడంలో కూడా సహాయపడతారు. ప్రతిరోజు ఇక్కడికి రావడం, దీనిపై నేను రెడ్‌తో చాలా సార్లు మాట్లాడుతాను. ఇది ఒక పెద్ద బాధ్యత. ప్రతి ఒక్క రోజు ఇక్కడికి వచ్చి సరైన విషయాలు చెప్పడం, ఎవరో దాన్ని వక్రీకరించకుండా ఉండాలని ఆశించడం ఇది చాలా పెద్ద బాధ్యత. మీకు తెలుసా కొన్నిసార్లు మేము ఇక్కడికి వస్తాము. ముఖ్యంగా నేను అబ్బా! ఈ వ్యక్తులకు నేను ఏమి చెప్పాలి అనిపిస్తుంది. వారు సంతోషంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను. బయట చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారు. నేను ఏమి చేయగలను? వారితో మాట్లాడాలి. ఈ కంపెనీలో నిజంగా ఏమి జరుగుతోంది? మనం ముందుకు వెళ్తున్నామని వారికి స్పష్టంగా చెప్పాలి. ఇంకా వెనక్కి తిరిగే అవకాశం లేదు. క్రిస్ ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు. ప్రతిరోజు కనీసం ఒక 100 సార్లు ఆ ప్రశ్న వస్తుంది. అప్పుడు నేను చెప్పేది ముఫారిహ్ అన్ని పూర్తిగా సిద్ధం చేసినప్పుడు, ఇంకా కొన్ని విషయాలు సరిచేయబడినప్పుడు అప్పుడు ఇది జరుగుతుంది. ముఫారిహ్ తన పని చేసుకునేలా వదిలేయండి. సరే, నీవు ఆయనకు నమ్మకంగా ఉన్నావని అతనికి తెలియజేయు. అతనికి తెలుసు. అతను దీన్ని అభినందిస్తున్నాడు. కానీ ఇప్పుడే ప్రతి ఒక్కరి అవసరానికి స్పందించలేడు. భవిష్యత్తులో అతని వల్ల నీవు నీ అవసరాలను నీవే తీర్చుకోగలవు. అతని వల్లే దానిని గురించి ఆలోచించు. ప్రతి ఉదయం నీవు లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నా మాటలు మన జీవితాల్లో ఈ వ్యక్తిని తీసుకువచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ప్రతి ఒక్కరి మన కోసం కంపెనీ నిర్మిస్తూ తన బిజీ షెడ్యూల్లోనూ ప్రజలను కలిసే వ్యక్తి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఆందోళన నిజానికి గత వారం పుట్టినరోజుల్లో ఒకదాని కోసం గ్లాడిస్ కు అతను సందేశం పంపాడు. హ్యాపీ బర్త్‌డే గ్లాడిస్. నాకు అనిపిస్తోంది అది గ్లాడిస్‌ని. నీవు లైవ్‌లో నేను దీనిపై మాట్లాడిన దాన్ని విన్నావు. అతను అందరికీ అలా చేయాలని నేను ఆశించను. కానీ తన సమయం నుండి 5 సెకన్లు తీసుకొని వినేను. నీవు తెలుసు వాళ్ళందరూ గొప్పవాళ్ళే, కానీ అతను ఎప్పుడూ అందరికీ అలా చేయలేడు. నీవు అతనిని చేయమని కోరే విషయాలు, ఉదాహరణకు వెబినార్‌లో పాల్గొనడం లాంటివి అతను ఎప్పుడూ చేయలేడు. ఎందుకంటే అతను చాలా బిజీగా ఉంటాడు. ఇదే నిజం. మరియు మీరు దానిని నా నుండి వింటున్నారు. అవును, నేను మరియు మార్టియస్ బఫారాతో చాలా సార్లు మాట్లాడాం. అతను కొంతవరకు మాకు ఏం జరుగుతుందో, అతను ఎక్కడ ఉన్నాడో తెలియజేస్తాడు. మరియు నీవు తెలుసు, ఈ వారం నేను తప్పనిసరిగా వచ్చి ఏదైనా చేయలేను. అతనికి చేయాలని ఉంది. అతనికి చేయాలని ఉంది. కానీ నేను చెప్పినట్లే నీవు అస్ను తెలుసుకుంటే అతనితో ఏదైనా షెడ్యూల్ చేసేందుకు ప్రయత్నించు. నీవు గుర్తుందా మేము ఆ పెద్ద వెబినార్లు చేసేటప్పుడు అతను 2 లేదా 3 గంటలు ఆలస్యంగా వచ్చేవాడు. అందరూ ఓ మై గాడ్ అనేవారు. అది అతను పనులు చేస్తున్నందుకే. అతను ఏదైనా షెడ్యూల్ చేసి అదే సమయానికి దాన్ని పాటించడం అతనికి చాలా కష్టం. నేను మళ్ళీ చాట్ గురించి మర్చిపోయాను. క్షమించండి. హాయ్ లోరిలన్. కానీ ఈ మనిషి మనకు సేవ చేస్తున్నాడు. బహుశా నీవు ఇప్పుడే అది తెలుసుకోకపోవచ్చు. నాకు తెలుసు. నేను చెప్పేది నీవు వినాల్సిందే. అతను చేస్తున్న దాన్ని ఆపలేదు. అలాగే ఆపబోయేవాడు కాదు. ప్రతిరోజు ఇది ఇంకా పెద్దదిగా, మెరుగ్గా మారుతోంది. అతను ఏమన్నాడు? మన దగ్గర ఏముందో నీవు నమ్మలేవు. ఇది పెద్దది, మెరుగైనది. నీవు ఏడుస్తావు. నీవు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, నీవు షాక్ అవుతావు. నిజం ఏమిటో, ఈ కంపెనీలో నిజంగా ఏమి జరుగుతుందో తెలుసుకున్నప్పుడు కొన్ని నిమిషాలు నీవు షాక్‌లో ఉండిపోతావు. ఆ విషయంలో నన్ను నమ్మాలి, సరేనా? నేను నేను ఎవరికీ అబద్ధం చెప్పడానికి ఇక్కడ లేను.
నేను ఇక్కడ ఉన్నది ఎంతవరకు వీలైతే అంతవరకు పారదర్శకంగా ఉండటానికి. కానీ అష్బఫారా అతను నిజంగా సేవకుడు. అతను మనందరినీ సేవిస్తున్నాడు. అది ఎప్పుడూ మర్చిపోకండి. అమ్మకాన్ని బయటకు తాళం వేయొద్దు. ఎందుకు ప్రేమను బయటకు తాళం వేస్తున్నావు? ఆ ప్రశ్నను నీకు నీవే అడుగు. నీ కుటుంబంలో ఎవరికైనా ప్రేమను బయటకు తాళం వేస్తున్నావా? ఒకరినొకరు క్షమించుకోండి. ప్రజలను క్షమించండి. క్షమించండి అని చెప్పండి. అది బాగానే ఉంటుంది. ఇది బఫారా గురించి. అతను ఎప్పుడూ మంచి చేయడంలో నమ్మకం ఉంచుతాడు. అతను తన వల్ల ఎంతమందికైనా సహాయం చేయాలనే నమ్మకం కలిగి ఉన్నాడు. మరియు భవిష్యత్తులో అతను చేస్తున్నది మనందరికీ ఎంత అద్భుతంగా ఉందో మీకు తెలియకపోయినా అది నిజంగా గొప్పదే. ఇతరంగా ఏమీ అనుకోకండి. ఎందుకంటే అతను నిజంగా అదే చేస్తున్నాడు. అతను బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అతనికి సమయం వచ్చినప్పుడు అతను మీ అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తాడు. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగాక.